పుస్తకాల సుందరయ్య మీద పొందిన డిగ్రీ తాలూకు బాకీ క్రింద కోర్టు వారి ఉత్తర్వు ప్రకారం ఈ ఇల్లు వేలాం వేయిస్తున్నాం గనుక కావలసిన వారు పాడుకోవచ్చునోహో. ఏమిటి అన్యాయం బాబు? కోర్టు వారు న్యాయమనే చేస్తున్నారు. తమరు అలా వస్తా ఉన్నారే, ఇంతలో ఈ మార్పు ఏమిటి బాబు? మారడమే సృష్టి ధర్మం. ఓయ్ సుందరయ్య, ప్రపంచంలో అన్నీ మారిపోయేవే. సత్యం ధర్మం లేవా బాబు? అవన్నీ చూస్తూ కూర్చుంటే అన్నం తిన్నట్టే. ఈ పాట మాకు పాతదే, నీ పాట నువ్వు కానివయ్యా. సర్కారు పాట 1000 రూపాయలు. పండగపోతే ఇలా చేయడం న్యాయం కాదు. కాస్త గడిపివ్వండి, ఎవరి కాల్లో గడ్డవ పట్టుకుని మీ సొమ్ము కడతాను. పోనీ 1 గంట సేపు గడిపివ్వండి. 1 నిమిషం కూడా ఆగను. లేదు నీకు 2 బాణాన్న ఖర్చు. బాగండి 1050. రెండోసారి 1100. 1200. బాబు కనుకరించండి. ఈ పౌర్ణాడి పండగపోతే ఇంట్లో నిలబెట్టకండి. శుభవారి ఇన్నాళ్ళకి కూరాడు ఇంటికి తిరుగుతున్నాడు. వాళ్ళు ఈ ఫోటో అడిగి ఇదిలో నిలబెట్టకండి. ఈ కాళ్ళు పట్టుకుంటాను బాబు. నీ ఆనందం కోసం నాటపోతుంటా. అడేడు అమీనయ్య కానివే నీ ఏలం సాంగు. 1200 రెండోసారి. 1200 రెండోసారి. ఆవుకరే నిలబడ్డాక మనమేం పాడగలవచ్చా దగ్గర. 1200. పోతున్నారు ఆడు మాట అంటే వెళ్ళొచ్చే నాకు కలెగరు సార్. ఎవరు బట్టి అదే మా ఇది కళ్ళు కనపట్టలేదు. ఏ జీవితం బీమా చేసావా? సొబ్బుల సుందరిని తలుచుకుంటూ రోడ్డు మీద నడిస్తే సొగ్గుసీమలో ఉంటావు. జాగ్రత్త. ఇంత చిన్న వయసులోనే జీవితం మీద విసిగేసిందా నాయన? ఇంటి దగ్గర చెప్పి బయలుదేరావా? కావాలంటే మా కారే దొరికిందా? అడ్రస్ ప్లీజ్. రోడ్డుకి ఎటువైపు కారణం పడో తెలుసా? నువ్వు తోలేదు రాంగ్ సైడ్, పైగా అతన్ని డబాయిస్తావే. కారు ఉండగానే కళ్ళు నెత్తి మీదకి వస్తాయే. కారుకు 4 కాళ్ళు ఉన్నాయి కదా అని మనం కూడా 4 కాళ్ళు ఉన్న వాటిలో ప్రవర్తిస్తే ఎలా? ఏ ఫోన్ మాటలు తెల్లగా రాని. అమ్మోయ్, ఈ పీసు పాసు మన దగ్గరగా తెలిసిందా? అపాలజీ ఇస్తావా, పోలీసులు పిలవమన్నావా? పోలీస్ పోలీస్. సారీ. అది వరుస. ఏదైతే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. ఈవేళ 60 యాక్సిడెంట్లైనా తప్ప. ఆడదాని అందం చూసి అలా బెంబేలైతే ఎలాగో, తెలివికి దాసోహమను. కారును చూసి కంగారైతే ఎలాగనేస్తాం? ఇవి కారున్న వాళ్ళ రోజు. కొంచెం ఓపిక పట్టు, మన రోజులు కూడా వస్తాయిలే. అరే 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 లడ్డు, నేనురా, గుర్తుపట్లా? నేను. ఎవరు నువ్వు? గుడ్డు? అబ్బా, వెర్రీ వదిలేసావరా? అవునరా, వెర్రీ గుడ్. అదే వరకు. అరే లడ్డు, వెరీ గుడ్డు. ఎన్నాళ్ళకి కలుసుకున్నాను రా. అయితే ఎప్పుడు రావడం? ఇన్నాళ్ళ నుంచి ఎక్కడున్నావు? లా కాలేజీలో చేరా, లాయర్ డిగ్రీ పుట్టుకొచ్చాను. వెరీ గుడ్. అన్నట్టు నువ్వు కూడా కాలేజీలో చేరాలన్నాడు కదరా? చేరాను, డిగ్రీ కూడా పుచ్చుకున్నా. ఏ కాలేజీలో రోయ్? మనం పుట్టి పెరిగిన ప్రపంచం కాలేజీలో. పుచ్చుకున్న డిగ్రీ ఏమిటో తెలుసా బ్రదర్? పోలీసుల్లో కేడి, గవర్నమెంట్ డిగ్రీ రా. అరే మోహన్, ఏం మారలేదురా. నాన్నకు దైవచింతని ఇలాంటివే వారి మనసును సంతోషపడ్డారు. ఈ మధ్య నాన్నగారు కనిపించారా? ఎలా ఉన్నారు? హాయిగా ఉన్నారు. ఏమైనా కాస్త అనారోగ్యంగా ఉన్నా నువ్వు వస్తున్నావు అనగానే చెప్పకుండా పోయి ఉంటుంది. వెనకడికి నీ ఒడ్డు వాడే
దేశాలు తిరిగి ఇంటి ముందరకు వచ్చాక నా పెళ్ళాం పిల్లలు ఏమయ్యారో అని ఏడ్చాట. ఇప్పుడు అడుగుతున్నావు నాన్న సంగతి. రామ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ హరే రామ హరే రామ. లడ్డు, ఓ మాట చెప్పు, నువ్వు కాలేజీలో చదివావా మఠంలో పట్టించావా? ఎందుక సందేహం? మనం ఉన్నదంటే అనేస్తాం భాయ్. ఈ వంగి వంగి నమస్కారాలతో దేవుడికి మస్కా కొట్టడం మనకే నచ్చదు. అయితే నీకు దేవుడి మీద నమ్మకం లేదా? ఉంది, కానీ సరా మామూలే. సమయానుకూలముగా పద్ధతి మార్చబడదు. దేవుడు మనకి మేలు చేశాడా సంతోషం, లేదా కోవెల్లో దేవుడు కొంపలో మనం, ఎవరి ఖుషి వాళ్ళది. కూర్చో. నాన్న నాన్న నాన్న